రైట్ ఏపీ నుంచి రాజ్యసభకు 4 అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 4 నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికయ్యారు. ఇటు జనసేన నుంచి లింగమనేని రమేష్ ఎన్నికయ్యారు. చూస్తున్నాం ఏపీ నుంచి రాజ్యసభకు 4 అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 4 నామినేషన్లే దాఖలు కావడంతో ఎన్నిక ఏకగ్రీవమయ్యింది. టీడీపీ నుంచి సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికయ్యారు. ఇటు జనసేన నుంచి లింగమనేని రమేష్ ఎన్నికయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఏకగ్రీవంగా 4 అభ్యర్థులు ఎన్నికయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి సానా సతీష్, చింతకాయల విజయ్, అదేవిధంగా భాష్యం రామకృష్ణ ముగ్గురు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక జనసేన నుంచి లింగమనేని రమేష్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 4 స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా దానికి సంబంధించి ఈ రోజు ఉపసంహరణ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 3 గంటల సమయంలో కొత్తగా 4 స్థానాలకు 4 అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో 4 కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ధృవీకరించింది. 4 ఖాళీలకు నామినేషన్లు దాఖలు కావడంతో ఇక ఏకగ్రీవం లాంఛనమే అవుతుందని ముందుగానే భావించినట్టుగానే ఏకగ్రీవం అయ్యింది. దీంతో ఈ 4 కూడా ధ్రువపత్రాలు, ఎన్నిక కాబడ్డ ధ్రువపత్రాలను మరి కాసేపట్లో అందించబోతున్నారు. సానా సతీష్, లింగమనేని రమేష్ ఇద్దరు ఢిల్లీలో ఉన్న కారణంగా వారు రేపు దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ఫామ్ 22 రేపు తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 2 సభ్యులు కూడా చింతకాయల విజయ్, అదేవిధంగా భాష్యం రామకృష్ణ వీరిరువురు కూడా మరి కాసేపట్లోనే అసెంబ్లీకి చేరుకుని రిటర్నింగ్ అధికారి వనితారాణి వద్ద నుండి ఎన్నిక కాబడ్డ ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటారు. తీసుకుని అధినేత చంద్రబాబును కూడా ఈ రోజు కలిసే అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో మరొకసారి కలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.